ఎప్పుడు తెలిసిందండి మీ పాప ప్రాబ్లం ఉంది అని? తను 2 years నుంచి సార్. 2 years వరకు అయితే బాగుంది. 2 years నుంచి స్పీచ్ లేదు తనకి. సిమ్టమ్స్ ఎలా ఉంటుండే? తను చాలా హైపర్ యాక్టివ్ సార్. గట్టిగా అరవడం, గట్టిగా నవ్వడము, ఏడుస్తుండే, సెల్ఫ్ టాక్ ఉండే తనకి. తను ఒంటరిగా ఒక రూమ్ లో కూర్చొని తనతోనే మాట్లాడుకునేది. తను 2 years నుంచి సార్. 2 years వరకు అయితే బాగుంది. 2 years నుంచి స్పీచ్ లేదు తనకి. ఇంజూరియస్ బిహేవియర్, గిచ్చుకుంటుండే తను ఇట్లా. అది ఎప్పుడు చేస్తుండే? ఎక్కువ 3 years నుంచి స్టార్ట్ అయింది సార్. సో ఇప్పుడు మనం థెరపీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏమేం మార్పులు మీరు చూడగలిగారు? అంటే ఇంతకుముందు తను సిట్టింగ్ లేకుండే సార్. అసలు 1 minute కూడా కూర్చోదు. ఇంట్లో అయినా సరే 1 minute కూడా ఎప్పుడు కూర్చోతాను. ఒక సెకండ్ ఇట్లా అసలు కూర్చోదు. ఇప్పుడు 1 hour 1.5 hour కూడా కూర్చుంటుంది. తనకి తెలుసు మనం కోపడుతున్నాం కానీ ఫేస్ చూడదు. ఇట్లా సైడ్ కి చూస్తుండే. ఇప్పుడు చూస్తుంది. ఫేస్ చూసి మాట్లాడుతుంది. సో ఓవరాల్ గా ఎలా జరుగుతున్నాయి థెరపీస్ అండి ఇక్కడ? థెరపీస్ అన్ని బాగా జరుగుతున్నాయి. హ్యాపీయా ట్రీట్మెంట్ కి? హ్యాపీ సార్. ఎంత హ్యాపీ? 100%. గుడ్. ఎప్పుడు తెలిసిందండి మీ పాప ప్రాబ్లం ఉంది అని? తను 2 years నుంచి సార్. 2 years వరకు అయితే బాగుంది. 2 years నుంచి స్పీచ్ లేదు తనకి. సో ఇప్పుడు 4.5 years కదా? అవును సార్. 4.5 years ఇప్పుడు. సో ఎలా ఉంటుంది సిమ్టమ్స్? 6 years. సిమ్టమ్స్ ఎలా ఉంటుంది? తను చాలా హైపర్ యాక్టివ్ సార్. గట్టిగా అరవడం, గట్టిగా నవ్వడము, ఏడుస్తుండే, సెల్ఫ్ టాక్ ఉండే తనకి. తను ఒంటరిగా ఒక రూమ్ లో కూర్చొని తనతోనే మాట్లాడుకునేది. ఎప్పుడు తెలిసిందండి మీ పాప ప్రాబ్లం ఉంది అని? తను 2 years నుంచి సార్. 2 years వరకు అయితే బాగుంది. 2 years నుంచి స్పీచ్ లేదు తనకి. ఇంజూరియస్ బిహేవియర్, గిచ్చుకుంటుండే తను ఇట్లా. అది ఎప్పుడు చేస్తుండే? ఎక్కువ 3 years నుంచి స్టార్ట్ అయింది సార్. వచ్చినప్పుడు కోపం కూడా చాలా కోపం వస్తుంది. ఒక్కొక్కసారి ఇట్లా తల కూడా కొట్టేసుకుంటుంది. సో 3 years నుంచి బాగా గిచ్చుకుంటుంది. ఇట్లా మొత్తం బాడీ మొత్తం గిచ్చుకుంటుంది. ఫేస్ కి, ఇక్కడ చిన్నకి, మొత్తం హ్యాండ్స్ కి, లెగ్స్ కి మొత్తం ఇట్లా ర్యాషెస్ లాగా. ఎప్పుడైనా తనకుంది కొంచెం లైట్ గా. వేరే వాళ్ళకైతే, వేరే కిడ్స్ కి అయితే కొట్టడం, గిచ్చడం మాత్రం ఎవరికి, కిడ్స్ కి ఏమన్నది, వేరే వాళ్ళకి ఏమన్నది కానీ తనకు తను సెల్ఫ్ గా. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ కి కూడా అసలు ఎప్పుడు ఏమన్నది, కొట్టడం మాత్రం. తనకి నచ్చింది ఇవ్వకున్నా, ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా నా మీద చూస్తుంది, కోపం వచ్చి నన్ను కొట్టేస్తుంది ఇట్లా తలతో. కాకపోతే ఎవరిని ఏమన్నది, వేరే కిడ్స్ ఏమన్నది. ఇది విజన్ సీకింగ్ ఎట్లా ఉంటుండే? చాలా ఇట్లా ఫాస్ట్ గా హ్యాండ్ ఫ్లాపింగ్, బ్రష్ తోని ఇట్లా కోమ్స్ తోని ఇట్లా ఫాస్ట్ గా చేస్తుంది సార్ ఫ్లాపింగ్. ఇప్పుడు తగ్గింది. అది ఎంతసేపు చేస్తుంది? ఫస్ట్ ఒక 5 minutes వరకు చేస్తుంది. ఇట్లా ఫాస్ట్ గా చేస్తుంది కంటిన్యూగా. 2 hands తో చేస్తుంది. 2 ఒకటేసారి ఇట్లా ఫాస్ట్ గా 5 minutes చేస్తుంది. సో 3 years లో తెలిసింది ప్రాబ్లం ఉంది. వేరే దగ్గర ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా? ట్రీట్మెంట్ అంటే మెడిసిన్ వాడినాం సార్. థెరపీ ఎక్కడ స్టార్ట్ చేయలే, ఓన్లీ అలోపతి మెడిసిన్. మనం ఒక 2 months అయింది కదా స్టార్ట్ చేసి? 2 months. June 1st జాయిన్ అయింది. సో ఇప్పుడు మనం థెరపీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏమేం మార్పులు మీరు చూడగలిగారు? అంటే ఇంతకుముందు తను సిట్టింగ్ లేకుండే సార్. అసలు 1 minute కూడా కూర్చోదు. ఇంట్లో అయినా సరే 1 minute కూడా ఎప్పుడు కూర్చోతాను. ఒక సెకండ్ ఇట్లా అసలు కూర్చోదు. ఇప్పుడు 1 hour 1.5 hour కూడా కూర్చుంటుంది. లేవగానే కూర్చుంటుంది నార్మల్ గా, సోఫాలో లేచి వచ్చి ఇట్లా కూర్చుంటుంది. కాకపోతే తనకి ఆకలి వేస్తే కొద్దిగా ఏదైనా ఫుడ్ పెడితే ఆడుకుంటుంది. ఇప్పుడు చాలా అబ్జర్వ్ చేస్తున్నాం. మా హస్బెండ్ తను కూడా అదే, ఇవాళ పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా, అడిగాను మరి సార్తో ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలంటే ఈ 2 months అయితే చాలా బెటర్ అని అన్నాడు మా హస్బెండ్ కూడా. 1 hour 1.5 hour అయితే కూర్చుంటుంది, అలాగే కూర్చుంటుంది. ఇప్పుడు డైట్ కూడా ఫాలో అవుతున్నా సార్. డైట్ కూడా అసలు ఏం పెడతలేను ఈ 2 months లా ఉంటుంది మామూలుగా. లేదంటే చాక్లెట్స్, బిస్కెట్లు లేవగానే కిచెన్ లోకి వెళ్ళి బాక్స్ ఇస్తుండే. ఇప్పుడు అసలు వెళ్తలేదు, అడుగుతలేదు. అలవాటు మానే తీసుకొని నాకు బాక్స్ ఇచ్చేసేది. ఓపెన్ చేయకు రాకుంటే నాకు ఇస్తే నేను ఓపెన్ చేసి ఇస్తుంటే. ఇప్పుడు డైట్ కూడా అసలు ఏం పెడతలేదు సార్. హైపర్ యాక్టివ్ కూడా చాలా తగ్గింది. ఇంకా ఏమేమి మార్పులు ఉన్నాయి? హ్యాండ్ ఫ్లాపింగ్ అది ఎట్లా ఉంది? కొద్దిగా అప్పుడప్పుడు చేస్తుంది. బ్రష్, కోంబు కనిపిస్తే ఎంత తీసి పెట్టినా కూడా చూస్తే చేస్తుంది. ఫింగర్స్ అయితే అసలు చూసుకుంటలేదు సార్ ఇప్పుడు.
తనకి ఇట్లా షేక్ అండ్ ఇవ్వడము ఐఫై హాయ్ బాయ్ ఇట్లా ఏది చెప్పినా కూడా మనం అన్నా కూడా తనతో మాట్లాడతలే ఏదో అన్నట్టు అసలు వినిపివ్వకుండే. ఇప్పుడు ఐఫై ఇస్తుంది, మంచిగా షేక్ హ్యాండ్ ఇస్తుంది, రమ్మంటే దగ్గరకు వస్తుంది, కూర్చోమన్నా కూర్చుంటుంది. తనకి ఇంతకుముందు మనం మాట్లాడినా కూడా తను పట్టించుకునేది కాదు, వినకుండే. ఇప్పుడు రమ్మంటే వస్తుంది. తన ప్రపంచంలో తను ఉంది సార్. వేరే రూమ్లో ఉన్న మేడం కూడా చెప్పారు 2 names తో నిలవకండి ఏదో ఒక నేమ్ అంటే. ప్రణవి అంటే వచ్చేస్తుంది సార్, ఇప్పుడు వేరే రూమ్లో వచ్చేస్తుంది. సూపర్ గుడ్, హ్యాపీ. ఇంకేమున్నాయమ్మా ఇంప్రూవ్మెంట్స్? యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తుంది అతను కొద్దిగా, ఒక్కొక్కసారి సపోర్ట్ చేస్తలే సార్, పర్లేదు బెటర్. అది మనకి హెయిర్ కటింగ్ కి దానికి అంతకు ముందుకి ఇప్పటికి ఏమైనా మార్పు? అంటే తనకి గర్ల్ కదా సార్, అది కొంచెం వేసుకోదు ఇంట్లో కూడా, కొంచెం జడ వేసేటప్పుడు. వేరే అయితే స్నానం డ్రెస్సింగ్ అయితే ఓకే సార్. ఇంతకు ముందు పెట్టించుకోకుండా ఇప్పుడు పెట్టించుకుంటుంది సార్. హెయిర్ కి క్లిప్ టచ్ చేయకపోతుండేనా? అసలు ముట్టుకోద్దామే, మామూలుగా ఎవరైనా టచ్ చేసిన ఇష్టం ఉండదు, వదిలేయాలి ఆమెను, పట్టుకోవద్దు, ఏమంటలేదు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు టచ్ మనకి హెయిర్ దానికి ఇప్పుడు ఏమంటలేదు సార్. మామూలుగా ఫోన్ కూడా బాగా పెడుతుంది, ఇప్పుడు ఫోన్ కూడా అసలు పెట్టలేదు సార్. ఇంట్లో అయినా కూడా పెట్టలేదు. ఐ కాంటాక్ట్ అది పెరిగిందా? ఫేస్ చూడడం, మాట్లాడడం చూస్తుంది, పిలిస్తే చూస్తుంది. మనం కోపం చూసి ఇట్లా అంటది, నవ్వుతే నవ్వుతుంది. ఇప్పుడు నవ్వుతే నవ్వుతుంది, కోపం చూసి ఇట్లా అంటుంది. ఇప్పుడు తెలుస్తుంది, రెస్పాండ్ అవుతుంది. అంతకుముందు అసలు కోపం చూసినా కూడా ఫేస్ చూడదు, తెలుసు తనకి. ఎందుకంటే మేము డైలీ అబ్జర్వ్ చేస్తాం కదా, తనకి తెలుసు మనం కోపడుతున్నాం కానీ ఫేస్ చూడదు, ఇట్లా సైడ్ కి చూస్తుంది. ఇప్పుడు చూస్తుంది, ఫేస్ చూసి మాట్లాడుతుంది, చూస్తుంది. సో ఓవరాల్ గా ఎలా జరుగుతున్నాయి థెరపీస్ అన్ని? బాగా జరుగుతున్నాయి. హ్యాపీ సార్. హ్యాపీ సార్, 100%.